బ్రహ్మోత్సవంపై వచ్చిన టాక్ కన్నా ఆ సినిమాపై పెట్టుకున్న నమ్మకం బొమ్మైనందుకు సూపర్ స్టార్ మహేష్ బాబు బాగా ఫీల్ అయినట్టు బోగట్ట. నిజానికి బ్రహ్మోత్సవం సినిమాకు డివైడ్ టాక్ వస్తుందని నిర్మాత, హీరో అందరూ సినిమా పూర్తయిన దగ్గర నుంచి అనుకుంటూనే వస్తున్నారు. తొలి సగం ఫుల్ ఎంటర్టైనర్గా ఉంటుందని, మలి సగం కాస్త లాగు ఉన్నా ఫీల్ గుడ్ మంచి మెసేజ్ అంశాలు మెల్లగా జనాల్లోకి వెళ్ళి వాళ్ళు డైజెస్ట్ చేసుకుంటారని అంచనా వేశారు. ఆ సమస్యను డిఫరెంట్ ప్లస్ ఫ్యామిలీ వాల్యూస్ అనే పబ్లిసిటీ ద్వారా అధిగమించవచ్చు అనుకున్నారు. మంచి విషయాన్ని జనంలోకి తీసుకెళ్లాలి అనుకున్నప్పుడు ఆ మాత్రం రిస్క్ తప్పదు అనుకున్నారు. అందుకే వీలైనన్ని జాగ్రత్తలు తీసుకుని దాన్ని ప్రమోట్ చేసే ప్రయత్నం చేశారు. కానీ సినిమాను మరీ ఇలా జనం అస్సలు డైజెస్ట్ చేసుకోలేనంత టాక్ వస్తుందని ఊహించలేదట. శ్రీకాంత్ అడ్డాల కథ కన్నా అతని ఐడియాలజీ టేకింగ్ను నమ్మాడు మహేష్ బాబు. అందుకే కథ విషయంలో సపోర్ట్ అందిస్తే మిగిలినది అతని బాగానే చేస్తాడని పరుచూరి, గణేష్ పాత్రో, శ్రీరమణ లాంటి వాళ్ళను తోడు చేసేందుకు ఓకే చేశాడు. కానీ ఇప్పుడు సినిమా తీయడంలోనే తేడా వచ్చింది. అసలు కథ అనే దానికన్నా కథనమే ముఖ్యం అనే దగ్గరే సమస్య వచ్చింది. అదే మహేష్ బాబును బాధ పెడుతోందట. వన్ విషయంలో ఎలాంటి టాక్ వచ్చినా మహేష్ మంచి ధైర్యం చేశాడు, మంచి సినిమా చేశాడు. ఇలా అందరూ వైవిధ్యమైన ప్రయత్నాలు చేయాలి వంటి ప్రశంసలు దక్కాయి. కానీ బ్రహ్మోత్సవం విషయంలో మాత్రం మహేష్ పొరపాటు చేశాడు అంటున్నారు. ఆ విషయమే బాధ పెడుతుందట మహేష్ బాబుని. ప్రయత్నించి విఫలమైతే డబ్బులు రాకపోయినా పేరు వచ్చినా సంతోషం. కానీ ఇక్కడ ఏదీ జరగలేదు.